ఓం సాయిరామ్ అండి. చంద్రగ్రహణం మార్చి 3, 2026 రోజున మంగళవారం రోజున వస్తుంది. కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది వచ్చేసి పుబ్బా నక్షత్రం సింహరాశిలో వస్తుందండి. మహాభారత యుద్ధ సమయంలో కూడా 15 రోజుల్లోపే చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం. సూర్యగ్రహణం తర్వాత చంద్రగ్రహణం ఏర్పడ్డది. 13వ రోజు అప్పుడు. జనరల్‌గా 2 వీక్స్ లోపు ఎగ్జాక్ట్‌లీ అయితే ఎప్పుడైతే ఏర్పడుతుందో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఒకటి తర్వాత ఒకటి అది అత్యంత దుశ్శకునంగా భావించబడుతుందండి. మహాభారతంలో భీష్మ పర్వం ప్రకారం 2 గ్రహణాలు ఒకటి తర్వాత ఒకటి 15 రోజులలో ఏర్పడేది ఉంటే దానివల్ల చాలా మట్టుకు జనాభా నష్టము, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, అంతేకాకుండా ధన నష్టం కూడా ఏర్పడుతుందని ఉందండి. అది కూడా ప్రత్యేకంగా ఈసారి మనకి ఎప్పుడు జరుగుతుంది? హోలీ రోజున. ముఖ్యంగా పండుగల రోజుల అది ముఖ్యంగా హోలీ రోజున చంద్రగ్రహణం రావడం చాలా కీడు అని చెప్పుకోవచ్చండి. అయితే ఈ సమయంలో మనం జపాలు చేసుకోవడం, లేక చంద్రగ్రహానికి సంబంధించిన మంత్రం చదవడం, మూల మంత్రం చదవడం వల్ల మనం మామూలుగా రోజు చదివితే ఒక్కసారి చదివితే, ఈ రోజు చదివితే 1000 సార్లు, 1,00,000 సార్లు చదివినట్టు. ఒక్కసారి చదివితే 1,00,000 సార్లు, 1000 సార్లు చదివినట్టు సమానం. కాబట్టి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఏం దానం ఇయ్యాలి? ఉలవలు 1 కేజీంబావు, నెక్స్ట్ వచ్చేసి బియ్యం 1 కేజీంబావు, నెక్స్ట్ ఒకటి చంద్రబింబం 1, నాగప్రతిమ 1 దానం ఇచ్చేయండి. ఒక తెల్లటి గుడ్డలో పెట్టి 1 మీటర్ క్లాత్ తీసుకొని అందులో పెట్టి దానం ఇచ్చేయచ్చండి. ఏ దేశాల్లో వస్తుంది? ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇరాన్, ఇరాక్, రష్యా ఇంకా చాలా దేశాల్లో వస్తుందండి. అయితే ఏ దేశాలు వస్తుందో ఆ దేశాల్లో ఖచ్చితంగా ఫస్ట్ 3 మంత్స్ దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. తర్వాత 6 మంత్స్ వరకు ఉంటుంది. అయితే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం కాకపోయినా కూడా యుద్ధ వాతావరణం ఏర్పడింది. 2 దేశాలకు, 3 దేశాలకు ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. తీవ్రంగా ధన నష్టం జరుగుతుంది. తీవ్రంగా రక్తపాతం కూడా జరుగుతుంది. అంతేకాకుండా రాజకీయ నాయకుల మధ్యలో కూడా ఇబ్బందులు, గొడవలు వస్తాయి. చాలా రకాల నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ధన నష్టం అండి. ఎవరెవరికైతే డబ్బులు చాలా తక్కువ ఉన్నాయో 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 చాలా డబ్బులు తగ్గుండి సేవింగ్ చేసుకున్నోళ్ళు ఎక్కడున్నా సరే మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీ సమయానికి మీ దగ్గరికి మీకు అవసరానికి రాకుండా అవుతుందండి. కాబట్టి చిన్న మొత్తాన ఉన్నవాళ్ళు మీ దగ్గర పెట్టుకోండి ఫస్ట్ 3 మంత్స్. కరువు కూడా ఏర్పడే అవకాశం ఉందండి. కాబట్టి చాలా జాగ్రత్త పడండి. ఒక్కొక్క రూపాయి కూడా ఈ రోజటి నుంచి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా జాగ్రత్త అవసరాన్ని బట్టి వాడుకోండి. కంప్లీట్ 100% బ్యాడ్ పీరియడ్ అంటే మార్చి 3 నుంచి ఏప్రిల్ 14 వరకు కంప్లీట్ 100% బ్యాడ్ పీరియడ్. యాక్చువల్లీ 6 మంత్స్, మినిమం 3 మంత్స్, ఇంకా చెప్పాలంటే ఇది కంప్లీట్ బ్యాడ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పీరియడ్ ఇది.